నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి పీఆర్సీ పే స్కేల్స్ 2025 ప్రకారంగా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్సీ నివేదిక ఉద్యోగుల కోసం ఏపీ ఎన్జీఓ డిమాండ్లు. పారిశ్రామిక విభాగంలో పీఆర్సీ నివేదిక సమర్పించేలోగా ఉద్యోగులకు మధ్యంతర చెల్లింపులు చేపట్టాలని, దీనిని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శివారెడ్డి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి ప్రభుత్వాన్ని పలు సూచనలు చేశారు. ప్రభుత్వానికి కోరిన ప్రధాన అంశాలు: రావాల్సిన బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలును వేగవంతం చేయాలని శివారెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న 6 విడతల కరువు భత్యం, పీఆర్సీ ఎరియర్స్ చెల్లింపు పట్ల నిర్లక్ష్యం కొనసాగుతుందని ఆయన విమర్శించారు. మధ్యంతర భృతి అమలు. పీఆర్సీ నివేదిక పూర్తి కాకముందే ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి అని, దీనికి సంబంధించి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని కోరారు. ఈ చర్య ఉద్యోగుల ఆర్థిక స్థితికి ఊతమిస్తుందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు చేపట్టి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి దారులు వెతకాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషణ. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకమైన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన పథకాలు అమలు ప్రక్రియ నిదానంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ఈ సమస్యలపై వివరాలు అందజేయడం జరిగిందని, ముఖ్యమంత్రికి ఈ అంశాలపై పూర్తి సమాచారం అందించామని అన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందన. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వీటిని తగిన పరిష్కారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ హామీ నెరవేర్చడంలో ప్రభుత్వం వేగం పెంచాలని శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం మరింత చురుకుదనంతో వ్యవహరించాలని, పీఆర్సీ నివేదికతో పాటు పెండింగ్ బకాయిల చెల్లింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం మరోసారి డిమాండ్ చేసింది. ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారం కావాలి అనేది ఉద్యోగుల ఆశగా ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.